గోల్డ్ రేట్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కదా! స్పెషల్‌గా పెరుగుతున్నాయని చెప్పలేము. ఫ్లక్చుయేట్స్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ టైంలో అసలు గోల్డ్ కొనొచ్చా? లేదా? లేకపోతే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలా? స్పెషల్లీ వుమెన్స్‌కి, వర్కింగ్ వుమెన్స్ కానీ ఎవరైనా ఎక్కువ అంటే అమ్మాయిలకి ఎక్కువ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి చెప్తున్నా. ఈ టైంలో గోల్డ్ సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా! మనం ఈ వీడియోలో దాని గురించి ఫుల్ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఇంక లేట్ చేయకుండా హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం వై వుమెన్ ప్రిఫర్ గోల్డ్. అంటే మోస్ట్‌లీ ఎక్కువ అమ్మాయిలే ప్రిఫర్ చేస్తూ ఉంటారు గదా! ఎందుకు అమ్మాయిలు గోల్డ్ ప్రిఫర్ చేస్తారు అంటే, మెయిన్ థింగ్ వచ్చేసేసి మన సొసైటీలో లైక్ మన కల్చర్‌లో గోల్డ్‌కి వాల్యూ ఎక్కువ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి దాన్ని కేవలం ఒక ఆర్నమెంట్ లాగానో, అసెట్ లాగానో చూడరనమాట. ఎమర్జెన్సీ ఫండ్ లాగా చూస్తారు. అండ్ బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ గర్ల్ నేను దాన్ని ఇంకా ఎక్కువగా చూస్తా అనమాట. ఏదైనా టక్కున ఇమ్మీడియేట్‌గా సేల్ చేయాలి. మ ఎ అర్జెంట్‌గా అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు మనీ కావాలి అని అనుకుంటే గోల్డ్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ అస్. గోల్డ్ అంటే అది మనకొక జస్ట్ జ్యువెలరీ మాత్రమే కాదు. ఒక సేఫ్టీ నెట్ అనమాట. ఇకపోతే ప్రెజెంట్ సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుకుంటే గోల్డ్ రేట్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మహా అయితే కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అంతే. ఇంకా ఇన్‌ఫ్లేషన్ గురించయితే మాట్లాడాల్సిన అవసరం లేకుండే. అది పెరుగుతూనే ఉండిందనమాట. ఇంకా నెక్స్ట్ సేఫ్టీ ఆర్ ఎల్స్ ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచించాలనుకుంటే స్టాక్ మార్కెట్. ఇంకా అదైతే ఘోరంగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండిందనమాట. అండ్ దానికి చాలా ప్రిడిక్షన్స్, చాలా స్టడీ అవసరము. సో, అందుకని మోస్ట్‌లీ చాలామంది గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటది? అంటే గోల్డ్ ద్వారా సేవింగ్స్ చేసుకుంటే ఎలా ఉంటది అని జెప్పేసేసి ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించే వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ అనమాట. ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యొచ్చా అంటే యెస్, హ్యాపీగా జేసుకోవచ్చు. కానీ దాన్ని ఎలా చేయాలి అననేది ఈ వీడియో మెయిన్ గోల్ అనమాట. అంటే అది చెప్పడానికే. అంటే మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బులున్నాయి కదా! అని చెప్పేసేసి లంప్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ కూడా తీసుకోకూడదు. బికాజ్ ఈ వీడియో నేను షూట్ చేస్తున్నప్పటికి లాస్ట్ 2, 3 డేస్‌లోనే ఒక్కసారే 10,000 పెరిగింది. తర్వాత 6,000 తగ్గిపోయింది. మళ్ళీ 4,000 పెరిగింది. మళ్ళీ 3,000 తగ్గిపోయింది. సో, లాస్ట్ 2, 3 డేస్‌లోనే అప్స్ అండ్ డౌన్స్ చాలా అయ్యాయన్నమాట. మీరు ఎట్ ఏ టైమ్ లంప్ అమౌంట్‌తో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనము దాన్ని అంటే కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయలేక ఎక్కువ ఉన్న రోజు కొనేస్తే చాలా ఫీల్ అవుతారనమాట. ఇన్వెస్ట్‌మెంట్ ఏమో గాని ఆ ట్రామాలోకి ఎక్కువ వెళ్ళిపోతారు. అయ్యో! ఎక్కువ పెట్టి కొనేసాము అని చెప్పేసేసి. సో, కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లైక్ ఈ మంత్‌లో ఒక 20,000 లేదంటే ఒక 50,000 లేకపోతే మహా అయితే మా దగ్గర చాలా ఉన్నాయని అనుకుంటే ఈ మంత్ ఒక 1,00,000 పెట్టి నెక్స్ట్ మంత్ అట్లా. సో, సిస్టమాటిక్‌గా ఒక పర్టిక్యులర్ అమౌంట్ అని అనుకోని దాన్ని ఎవ్రీ మంత్ అట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతదంటే ఒక మీడియం రేంజ్ ఆఫ్ కాస్ట్ మనకి గోల్డ్‌కి పడుతుంది. అండ్ మనకి మరీ తగ్గినా అంత లాస్‌లో ఉండము. మరీ పెరిగినా అంత ఆహ్, ఎక్కువ రిస్క్‌లో ఉండకుండా ఉంటామనమాట. అసలు ఎన్ని వేస్‌లో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అంటే, నాకు తెలిసినంత వరకు ఒక 4 వేస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చేసేసి యాజ్ యూజువల్ మనందరికీ ఇష్టమైనది గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నమాట. దీనికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే యెస్, ఆబ్వియస్‌గా అది జస్ట్ ఒక వస్తువులాగా ఉండకుండా మనం ఏసుకోవచ్చు. అంటే వీ కెన్ ఎంజాయ్ దట్. మనకి హ్యాపీగా అనిపిస్తది కాబట్టి ఆర్నమెంట్స్ ఏసుకున్నప్పుడు ఆ ఫీల్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే మేకింగ్ చార్జెస్, జీఎస్టీ, వేస్టేజ్ అని చెప్పేసేసి దాని మీద చాలా తరుగు అలా పోతూ ఉంటుంది కాబట్టి, ఇంకా కొంచెం ఎక్కువ మనీ పెట్టాల్సొస్తూ ఉంటుంది వాటన్నిటికి మనం కొన్నదానికంటే. సో, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద గోల్డ్ ఆర్నమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డిజిటల్ గోల్డ్ ఈ మధ్య బాగా అందరూ యూజ్ చేస్తున్నది. అందరి ఫోన్‌లో గూడా ఫోన్‌పేలు అన్నీ ఉన్నాయి. పేటీఎం గానీ, గూగుల్ ఇలా అన్ని చోట్ల గూడా మనము డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, చాలా చిన్న అమౌంట్‌తో స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఇట్లా వేలు, వేలు, లక్షలు, లక్షలు ఉండాలని మాత్రమే లేదు. ఒక 500, 1000 రూపీస్ అలా ఉన్నప్పటికీ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. దానికి ఎన్ని మిల్లీగ్రామ్స్ వస్తాయో అంత గోల్డ్ మన కోసం తీసి పక్కన పెడతారు. అండ్ ఇదేంటంటే ప్యూరిటీ ఉంటుంది. లైక్ మనం ఎంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ కొంటున్నామో సేల్ చేసేటప్పుడు కూడా అంతే ఉంటుంది. దాంట్లో ఇంకా చార్జెస్ తీసేయడము, వేస్టేజెస్ పోవడము అలా ఏది ఉండదనమాట. సో, ప్యూరిటీ కంప్లీట్‌గా వస్తుంది మనకి ఈ డిజిటల్ గోల్డ్‌లో.
అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి గోల్డ్ ఎస్ఐపి అనమాట. చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. గోల్డ్ ఎస్ఐపిస్ కూడా ఉంటాయి. అండ్ ఇది కూడా అంతే చాలా బెస్ట్ ఆప్షన్. అంటే చాలా తక్కువ అమౌంట్‌తో స్టార్ట్ చేయొచ్చు. రూ. 500, రూ. 1000 అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇందులో కూడా సేమ్ స్టాక్ మార్కెట్ లాగానే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బట్ అప్ అండ్ డౌన్ అయినప్పటికీ కూడా యావరేజ్‌గా ఉంటుందన్నమాట మన ప్రాఫిట్ ఎప్పుడూ కూడాను. నన్ను అడిగితే స్పెషల్‌గా అంటే మేము ఇట్లా హౌస్ వైఫ్స్ మీరు, బట్ స్టిల్ మేము గోల్డ్ యేసుకొని తిరగకపోయినా పర్వాలేదు. మాకు ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కావాలి అనుకుంటే గోల్డ్ ఎస్ఐపీస్ ఆర్ గుడ్ అనమాట ఫర్ హౌస్ వైఫ్ స్పెషల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గోల్డ్ కాయిన్స్, అంటే ఇట్లా బిస్కెట్స్ లాగా వస్తాయి కదా! గోల్డ్ బిస్కెట్స్ అనమాట. అవి కూడా అంతే 100% ప్యూరిటీతో ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి యాక్చువల్‌గా ఎవరన్నా ఇంకా మేము ఇప్పుడు కాదు నెక్స్ట్ ఒక 20, 30 ఇయర్స్ వరకు దీన్ని ముట్టుకోము. అంత ఇప్పుడు మనం ఎలా కొనుక్కుంటాం ల్యాండో, ఇల్లో కొనుక్కుంటే దాన్ని ఒక 20, 30 ఇయర్స్ వరకు సేల్ అనేది చెయ్యము అలా అనుకుంటాం గదా! అలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి గోల్డ్ బిస్కెట్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. దీంట్లో ఉన్న ఒకే ఒక్క రిస్క్ ఏంటంటే అవి స్టోరేజ్‌కి ప్రాబ్లమ్ అవుతాయి. మళ్ళీ మనం వాటిని లాకర్‌లో గాని ఎక్కడన్నా పెట్టాలి అంటే మనం ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయడము అది కొంచెం ఉంటుంది. ఇంట్లో అంత సేఫ్టీగా పెట్టుకోలేము. సో, ఓన్లీ స్టోరేజ్ ప్రాబ్లమ్ ఒకటే ఉంటుంది గానీ, లాంగ్ రన్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా గోల్డ్ బిస్కెట్స్ అయితే చాలా బెనిఫిట్ అవుతాయి. అసలు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి అంటే, ఒకేసారి ఫుల్ అమౌంట్ పెట్టి కొనొద్దు. అండ్ మంత్లీ కొంచెం కొంచెం అమౌంట్‌తోని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అన్నమాట. అండ్ ఆ కొనింది కూడా ఇమ్మీడియేట్‌గా సేల్ చేయాలి, లేకపోతే ఇమ్మీడియేట్‌గా ఏదో వచ్చేయాలి అనే థాట్‌లో కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా చేయాలి. మినిమమ్ మీరు తీసుకుంటున్నారు అంటే దానికి ఒక 5-10 ఇయర్స్ ఆఫ్ ఆహ్, అంటే టర్మ్ ఇచ్చేలాగా చూసుకోండి. అప్పుడు మీకు ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీ ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎప్పుడు కూడా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఆ గోల్డ్ కాస్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనుకోండి, మనకి ఏదైనా తెలియకుండా వెంటనే ఎమర్జెన్సీ వచ్చేసేస్తే ఆ ఫండ్‌ని తీయాల్సొస్తది. గోల్డ్ కాస్ట్ ఇప్పుడు నిన్ననే కొని ఇవాళ అమ్మాల్సొస్తే ఇవాళ తగ్గిపోయిందనుకోండి, మనం లాస్‌లో అమ్ముకోవాల్సొస్తది. సో, ఎమర్జెన్సీ ఫండ్‌ని గోల్డ్‌ని ఎమర్జెన్సీ ఫండ్ లాగా వాడుకోవచ్చు గానీ, మన దగ్గరున్న ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎప్పుడు కూడా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం యాక్చువల్లీ రాంగ్ కాదు. కానీ కరెక్ట్ వేలో ఆలోచించుకొని ఎలా చేయాలి, ఏంటి అని ప్లాన్ చేసుకొని చేయాలి. గోల్డ్‌ని ఒక ప్రాఫిట్ లాగా కాకుండా ఒక వుమెన్ సేఫ్టీ టూల్ లాగా ట్రీట్ చేయాలన్నమాట. మనకి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీస్ వస్తాయో తెలీదు కాబట్టి, ఆ సేఫ్టీ కోసం పెట్టుకుంటే మంచిది. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతది అని అనిపిస్తే షేర్ గూడా జేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కానీ, ఇంకా మీకేదన్నా విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియోస్ చేస్తాననమాట. అండ్ ఇలాంటి మోర్ యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోనికా రాజేష్ వ్లాగ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.